హలో అండి. వెల్కమ్ టు గ్రీష్మ వ్లాగ్స్. నేను మీ సుమ. ఐ హోప్ ఆల్ డ్రీమ్స్ గుడ్. మీరందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు నా వ్లాగ్ మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ లంచ్ బాక్స్‌లోకి అండ్ టిఫిన్‌లోకి రెండిట్లోకి యూజ్ అయ్యేలా సాంబారు, వడ చేశాను. అండ్ లంచ్ బాక్స్‌లోకి కూడా సాంబారు పిల్లలకి కట్టేశాను. కుక్కర్‌లో అయితే టీ గ్లాసుడు కందిపప్పు పెట్టానండి. 2 టీ గ్లాసులు కందిపప్పు పెట్టేసి అది నీట్‌గా కడిగేసి, తర్వాత దానికి సరిపడా వాటర్ పోసి కుక్కర్‌లో నేను ఉడికించుకున్నాను పప్పు. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. తర్వాత చింతపండు నానబెట్టి ఒక 5 మినిట్స్ సోక్ చేసుకున్నానండి. సోక్ చేసుకున్న తర్వాత అవి పోసేసుకున్నాను. తర్వాత తాలింపు పెట్టేసుకున్నానండి. మీరు పోపు అంటారేమో, పోపు పెట్టేసుకున్నాను. పోపు పెట్టేసుకొని దాంట్లో ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అవి ఒక 5 మినిట్స్ పడుతుందండి అంతే. 5 మినిట్స్ తర్వాత మనం కట్ చేసుకున్న సొరకాయ, ములక్కాయలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అది కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయండి. ములక్కాయ వేసుకున్నాను. ములక్కాయ వేసుకున్న తర్వాత సొరకాయ వేసుకోవాలి. అవి కొంచెం తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలండి. సాల్టు, కారం వేసుకొని మగ్గించుకోవాలి. అలాగే సాల్ట్ ముందే వేస్తే అవి ముక్కలకి మంచిగా పట్టుకుంటాయండి. అప్పుడు పట్టుకుంటే మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. లేకపోతే వాటర్లో ఉడికినాయి అనుకోండి, వాటర్లో ఉడికేటప్పుడు కారం, సాల్ట్ అట్లా వేస్తే అవి మనకి తినడానికి టేస్ట్ అనిపించవు. అందుకే మనకు ఎప్పుడైతే పోపులో ముక్కలు వేసుకుంటామో వాటితో పాటే మనం సాల్ట్ను, కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత అవి కొంచెం మగ్గనివ్వాలండి. 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. అలా మగ్గితేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. మనం ఇప్పుడు పప్పు ఉడకబెట్టుకున్నాం కదండీ! చింతపండు పులుసు పోసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! అది ముందే పొయ్యొద్దు. ఇవి కొంచెం ఫ్రై అయినాకనే పోయాలి. ఫ్రై అయినాక పోసిన తర్వాతనే బాయిల్ అవ్వనివ్వాలి. పిల్లల స్కూల్ టైం అవుతుందనేసి మార్నింగ్ హడావిడిగా చేసేస్తున్నానండి. 8:30కి స్కూలు. అప్పటికే 8 అయిపోయిందండి. అందుకే ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. కారం వేసుకుంటున్నాను. ముక్కల్లోనే వేసుకోవాలండి. కొంచెం ఏంటంటే కొంతమంది ఏంటంటే పప్పులోనే వేసుకుంటారు. కానీ ముక్కలకి వేసుకుంటేనే ఆ కారం, సాల్ట్ అనేది బట్టి టేస్ట్ ఉంటుంది. కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి కలర్ కోసం. పప్పులో వేసుకున్నాను ఫస్ట్ కొంచెం, మళ్ళీ ముక్కలలో కొంచెం వేసుకున్నాను పసుపు. అది తిప్పుకోవాలి ఇంకా. తిప్పుకొని 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఉడికినాయండి. అలా అవి ఫ్రై అవ్వాలి అట్లా. కొంచెం వాటర్ వస్తాయండి. ఆ వాటర్‌తోనే మనకి ఫ్రై అయిపోతాయి. పక్కన పప్పులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. తాలింపులో కంటే పప్పుచారులోనే వేసుకోవాలి కొత్తిమీర. వేసుకొని పక్కన పెట్టుకున్నాను. అవి కొంచెం మగ్గిన తర్వాత
ఫస్ట్ ఉడకబెట్టుకున్న పప్పు, చింతపండు పులుసు కలిపి ఈ పోపులో ఏసుకోవాలి. అవి బాగా కొంచెం మరగనివ్వాలండి. వాటర్ బాయిల్ ఎలా అవుతాయో అలా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనకు ముక్క ఉడికిందో లేదో కొంచెం టచ్ చేసి చూస్తే అర్థమైపోయిద్దండి. సాంబార్ అయితే అయిపోయింది. నైట్ పప్పు నానబెట్టానండి. మినప్పప్పు వడచేద్దామని. అది కడిగి పక్కన పెట్టుకున్నాను నైటే. నైటే పక్కన సోప్ చేసుకొని అంటే డే టైమ్‌లోనే నానబెట్టాను. కొంచెం 3 ఆర్ 4 ఆ టైంలో. తొందరగే సోప్ అయిపోయింది. తర్వాత మిక్సీ పట్టుకున్నాను. ఇట్లా గట్టిగా పట్టుకోవాలండి వడకైతే. లేకపోతే ఆయిల్ పీల్చేసుకుంటది. అందుకే గట్టిగా పట్టుకున్నాను. కొంచెం పప్పయితే ఉంచుకున్నానండి. ఆ పప్పు మిక్సీ పట్టకుండా ఉంచుకొని ఇలా ఫైనల్‌గా దాంట్లో పిండిలో కలిపేస్తే మనకు మంచిగా టేస్ట్ అనిపించిద్దండి. తర్వాత బొంబాయి రవ్వ వేసుకున్నాను. కొంచెం ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకున్నాను. దాంట్లోనే జీలకర్ర వేసుకున్నాను పిండిలోని. ఆ పిండిలోనే ఆనియన్స్ వేసుకున్నానండి. ఒక ఆనియన్ సరిపోయింది. అవి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇంకా. సాల్ట్ వేసుకున్నాను. కొంచెం సాల్టు, జీలకర్ర, ఆనియన్స్, కొంచెం బొంబాయి రవ్వ ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి వడలోకి. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. కానీ మా పిల్లలు తినరు పచ్చిమిర్చి, అందుకే వేయలేదు. కావాలంటే మీరు వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవచ్చు. మా పిల్లలు అవి తీసి పడేస్తారండి. ఇంకెందుకులే అని వేయలేదు. స్పూన్‌తో తిరగలేదండి. పిండి గట్టిగా ఉంటుంది కదా! గంటెతో తిరగలేదు. అందుకే మళ్ళీ చేయితో కలుపుతున్నాను. ఇంకా అలా గట్టిగా ఉండాలండి. మీకు చూపిస్తున్నాను కదా! అంత గట్టిగా ఉంటేనే మనకు వడ అనేది సేఫ్ పెట్టుకు వస్తుంది. ప్లస్ ఆయిల్ కూడా పీల్చుకోకుండా వస్తుంది. ఇంకా ఆయిల్ పెట్టేసుకొని వడేసుకుంటున్నానండి. కొంచెం చేతికి వాటర్ పెట్టుకొని అలా వన్ హ్యాండ్‌తోనైనా చేసుకోవచ్చండి. ఈజీగానే ఉంటది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి రాదేమో. కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే వస్తదండి అలా చేయాలంటే. వన్ హ్యాండ్‌తోని. నాకైతే ఫస్ట్‌లో రాలేదండి. తర్వాత చేయంగా వచ్చిందండి అలా వన్ హ్యాండ్‌తో చేయటం. ఇంతకుముందు పాల ప్యాకెట్ మీద వేసి చేసేదాన్ని. ఇంకా తర్వాత అలవాటయిపోయింది. అందుకే చేయగలుగుతున్నా ఇలా. కానీ పర్ఫెక్ట్ సేఫ్ వచ్చిందండి. నీట్‌గా వచ్చినాయి. మంచిగా వచ్చినాయి వడలు. కొంచెం వాటర్ పెట్టుకొని అప్పుడు పిండి తీసుకొని చేసుకోవాలి. వాటర్ పెట్టకుండా ఉంటే హ్యాండ్‌కి మనకి పిండి అనేది అతుకుతదండి. ఇట్లా స్టిక్కీగా అయిపోయి మనకి వేయడం కుదరదు. అందుకే వాటర్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇంకా ఫ్రై అయిపోయానండి వడలు. చాలా బాగా వచ్చాయి కదండీ! కలర్ కానీ, షేప్ కానీ మంచిగా వచ్చినాయి. ఇంతకుముందు నాకు రాకపోయేదండి. అందుకే మంచిగా వచ్చినాయి అని చెప్తున్నా. ఫైనల్లీ వడ అయిపోయిందండి. పిల్లలకైతే సాంబార్‌తోనే ఇంకా బాక్స్‌లు కట్టేశాను. బ్రేక్‌ఫాస్ట్ స్కూల్లోనే తింటానన్నారండి. అందుకే అవి కూడా పంపిస్తున్నాను బ్రేక్‌ఫాస్ట్‌కి. స్కూల్‌కి వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్ నాకు చాలా మోటివేటివ్‌గా ఉంటదండి. అప్పుడే మళ్ళీ ఇంకా వీడియో చేయగలుగుతాను.
వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి.